ఈరోజు ప్రధానమైన అంశం అన్ని ఛానల్స్ కానీ పాత్రికేయ సోదరులు కానీ మెంబర్స్ ఏం కోరుతున్నారు, మీరేమిస్తారు అని అడుగుతున్నారు. ఇది వాస్తవం. దిస్ ఇస్ ద ఎలక్షన్లో ప్రధానమైనటువంటి అంశం ఇది. అందుకని దీని మీదే ప్రెసిడెంట్ గారు స్పష్టంగా వారికి ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ వారికి ఉన్నటువంటి ఒక అజెండాని మీ ముందు పెట్టడం జరిగింది క్లియర్గా. కాబట్టి ఇంతకంటే ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఏం లేదు, అజెండా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 702 మెంబర్స్ ఉన్నారు. ఇది కాకుండా సీనియర్ సిటిజన్ మెంబర్స్ ఉన్నారు, దాదాపు 900 మంది ఉన్నారు. కొంతమంది ఫిలిం నగర్లో ఉన్నారు, కొంతమంది కృష్ణానగర్లో ఉన్నారు, కొంతమంది మణికొండలో ఉన్నారు. ఆర్థిక పరిస్థితి చాలా మటుకు మేము అంచనా వేస్తుందంటే 50 మంది కాదు, 300 నుంచి 500 మంది వరకు ఈ రోజున ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దయచేసి 50 మందిని టార్గెట్ చేయడం లేదు మేము. మా టార్గెట్ 500 మంది. 500 మందికి సంక్షేమం అందాలి అనేదే ఈ యొక్క కమిటీ ప్రధాన లక్ష్యంగా మేము పనిచేయబోతున్నాము. ఒక రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా ఫిలిం నగర్ని కృష్ణానగర్ని వేరు చేయడం జరిగింది. ఒక అద్దాల మేడ మధ్యన అద్దం పెట్టడం జరిగింది. మేము అంటుంది ఇది అద్దాల మేడ కాదు, ఇది ఒక మంచు పొర. దీన్ని మేము తొలగించదలుచుకున్నాం. కృష్ణానగర్ ఫిలిం నగర్ ఒకటే. ప్రధానమైనటువంటి దృష్టి కృష్ణానగర్లో ఉన్నటువంటి, అంటే మేము అనేది ఏంటంటే ఈ రోజున ఫైనాన్షియల్లో ఇబ్బంది ఉన్న 500 మందే మా యొక్క లక్ష్యం, వాళ్ళ సంక్షేమం. దాని కొరకే మేము పనిచేస్తాము. దీన్ని ఒక క్రమశిక్షణ ప్రకారం ఒక సర్వే చేస్తాం. ఎలక్షన్ అయిన వెంటనే మొత్తం అందరినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఇతర సమస్యలు సర్వే చేసి దాన్ని రికార్డ్ చేసి కంప్యూటరైజ్ చేసి దీనికి ఇందాక ప్రెసిడెంటల్ క్యాండిడేట్ జయసు గారు చెప్పినట్టు ఒక ప్యానెల్లో కేవలం ప్యానెల్ మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్సే కాకుండా ఈ రోజున మా మెంబర్స్ని కూడా ఆ సబ్ కమిటీలో వేస్తాం. కొంత ఫైనాన్షియల్గా డౌన్ అయిన సెక్షన్లో వాళ్ళని కూడా కలుపుకొని వేసి వాళ్ళ యొక్క సంక్షేమం పథకాలు అందరికీ అందే విధంగా మేము ప్రయత్నిస్తాం. తర్వాత ఈ గ్రీవియన్సెస్ చాలా మంది ఏముందంటే గ్యాప్ ఉంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు, బాధపడద్దు, మేము ఆఫీస్లో కూర్చుంటాం. ఈ గ్రీవియన్స్ సెల్ ఏదైతే ఉందో ప్రతి నెల ఒక రోజు నిర్ణయించి ఒక రోజు కేటాయించి అందరి మెంబర్స్ని కలుస్తుంది. అందరి దగ్గర వాళ్ళ గ్రీవియన్సెస్ రికార్డ్ చేసుకుంటాము. ఎవ్రీ మంత్ రివ్యూ బట్టి మేము 100% వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పిస్తాము. ఇన్సూరెన్స్ అనేది 50 మందికి ఇస్తే చాలదు, దానికంటే ఎక్కువ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరెవరికో 50 మంది కమిటీ అయి ఉంటే వాళ్ళ పేర్లు చెప్పొద్దు, అందరికీ బాగా ప్రయత్నిస్తాము. ఈ పాయింట్ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. రెండోది, ఇందాక జయసు గారు చెప్పిన దాంట్లో ఈరోజు ఎక్కడో మన ఫ్రెండ్స్ ఎక్కడో ఫారిన్ కంట్రీకి పోకర్లా, ఇండస్ట్రీ మనతో ఉంది, హుద్దుతుగా ఇండస్ట్రీ నిలబడింది. ఇండస్ట్రీలో హుద్దుతు ఉన్నప్పుడు మనకు నిలబడతాం అనే స్లోగన్ మేము ముందుకు పోతాము. ఇండస్ట్రీని ఇన్వాల్వ్ చేసి ఫండింగ్ చేసుకుని తర్వాత చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ప్రతి కార్పొరేట్కి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు ఒక మంచి కాజ్కి మీరు డొనేట్ చేయాలని ఉన్నది. దాంట్లో 100 కోట్ల రూపాయల ఫండ్ ఉన్నది. 5 కోట్లు అనేది చాలా చిన్న ఫండ్ అని మేము అంటున్నాం. ఈ యొక్క ఫండ్ ప్రకారం చాలా మంది ఎన్జిఓలు ఈ ఫండ్ తీసుకుంటున్నారు. సినీ పరిశ్రమ అనుకుంటే మేమందరం కలిస్తే, నేను నా ఫ్రెండ్ కాదు, సినీ పరిశ్రమ మనమంతా అనుకుంటే 5 కోట్లు కాదు, అవసరమైతే 25 కోట్లు కూడా ఫండ్ తీసుకెళ్లే సత్తా ఇండస్ట్రీకి ఉంది ఈ రోజున. కాబట్టి అలాంటి సైంటిఫిక్ ఎక్కడి నుంచి వస్తుందని మేము చెప్తున్నాం మీకు. మేము ఇక్కడి నుంచి ట్రై చేస్తాము, మా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తాము. కాబట్టి మన ఉద్దేశం ఇన్ని కోట్ల రూపాయలు ఫండ్ తీసుకొస్తామని కాదు, ఎంతమందికి సంక్షేమం చేస్తామని అది మేము చేస్తున్నాము. మేము ఇప్పుడు డైరెక్ట్గా మీకు హామీ ఇస్తున్నాము, మేము నిలబడి వాళ్ళ గ్రీవియన్సెస్ని అడ్రస్ చేస్తాము. ఇవన్నీ కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే నేను చెప్పేది ఏం లేదు,
ఒకటే విషయం లాస్ట్ నేను మాట్లాడేది, నిన్న రాత్రి నాగబాబు గారు నాకు మంచి మిత్రులు, చాలా గౌరవం, మంచి వ్యక్తి, చాలా మంచి మనసున్న వ్యక్తి, నేను కాదంటం లేదు. నిన్న రాత్రి ఒక ఛానల్కి మాట్లాడుతూ ఒక 30 మినిట్స్ మాట్లాడుతూ 2 పాయింట్స్ నేను అబ్జర్వ్ చేశాను. ఒక పాయింట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే ఒక 300, 400, 500, 600 లోపల ఉండొచ్చు అన్నాడు ఆయన. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు వైస్ ప్రెసిడెంట్గా చేశారు, బాడీలో ఉన్నారు, ప్రెసిడెంట్గా చేశారు, ఇప్పుడు ఒక ప్యానెల్ని బ్యాక్ చేస్తున్నారు. కనీసం ఒక ప్యానెల్, ఒక మీకున్నటువంటి లక్షల ఓట్లు కాదు, 700 మంది మెంబర్స్ ఓట్లు కాదు, మెంబర్స్లో అసలు ఎంత ఉందని తెలియనప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నేనేం దాన్ని కించపరచడం లేదు, ఆశ్చర్యపోయాను. కనీసం మీకు ఇట్స్ రికార్డెడ్, నేనేం తప్పు చెప్పట్లే. ఎంతమంది మెంబర్స్ ఉన్నారనేది మీకు మీ ప్యానెల్కి తెలియనప్పుడు, మేము 30 మంది కాదు మేము మాట్లాడేది, కైండ్లీ యూఆర్ కన్ఫ్యూజింగ్. అసలు మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అనేదే వాళ్ళకి కౌంట్ లేదు, దయచేసి అర్థం చేసుకోండి. 500 మందా 600 మందా అని డౌట్లో ఉన్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితిలో ఈ ప్యానెల్ ఉంది. రెండోది, 75 లక్షలు పెట్టి ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు నేను చెప్పాను, నేను ఆయన చెప్పిన మాటలు చెప్తున్నాను, అందరూ ఆమోదం పొందారన్నారు, రైట్, మేము అప్పుడు లేవు. ఈ రోజున 75 లక్షల ప్రాపర్టీ 30 లక్షలు కూడా అమ్ముడుపోవడం లేదు, 20 లక్షలకు అమ్ముడుపోవడం లేదు. పేపర్లో యాడ్ ఇచ్చిన తర్వాత కూడా కొనేదానికి ముందు రావట్లే. రెంట్కి ఇస్తే 10,000 రూపాయలు వస్తుంది. ఈ రోజున సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ శ్రీనగర్ కాలనీలో 10,000 రూపాయలు వస్తుంది. 75 లక్షల అపార్ట్మెంట్ నువ్వు తీసుకున్నప్పుడు దానికి రెంటల్ క్యాల్కులేట్ చేస్తే కనీసం హీనపక్షం 0.5%, కనీసం దానికి 90 లక్షలు ఖర్చు అయింది ఇప్పటికి దాదాపు. ఆ ఫ్లాట్కి ఇంట్రెస్ట్ అని చేసుకుంటే 1 కోటి రూపాయలు దాటింది. ఇంటీరియర్ డిజైన్స్ అన్ని కలిపితే 90 లక్షలు అయింది. కనీసము 45,000 దానికి రెంట్ రావాలి. కాబట్టి మీరు అసలు ఫ్లాట్ చూసారా లేదా మీరు తీసుకునే ముందు? మెంబర్స్ మీకు తెలియదు, అసలు ఆ ఫ్లాట్ గురించి దాని వివరాలు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో మేము అప్పీల్ చేసేది ఏంటంటే మీరు బ్యాక్ చేయండి, మీకు మద్దతు, మీకు మేము మర్యాదిస్తున్నాం, గౌరవిస్తున్నాం. కానీ ఈ రోజు రేపు 700 మంది మెంబర్స్ పరిస్థితి ఏమిటి? ఆయన చెప్పినట్టుగా ఏటీజీ వచ్చిన తర్వాత వచ్చిన ఇంట్రెస్ట్ నే మేము చెయ్యాలి తప్ప వీ కెనాట్ డిస్టర్బ్ ది ప్రిన్సిపల్ అమౌంట్ విచ్ హెస్ బీన్ పుట్ ఇన్ ద బ్యాంక్ యాజ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. దట్ యూ కెనాట్ టచ్ ఇట్.